హీరోయిన్ లేకుండా సినిమా తీసేయాలి గ్రేట్ అనుకోవాలి. అంటే ప్రతి ఒక్క సినిమాలో మనం వచ్చేది ఆడియన్స్ ఒక హీరోయిన్ కోసం వస్తాము ఉన్నదని, కానీ ఇలా ఒక హీరోయిన్ లేకుండా సినిమా కథ మొత్తం నడిపించిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే కథ ఎలా ఉందో అలా తీసుకొచ్చి డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే కామెడీ ప్రతి సీన్ చూసి మనం ఒక ఎంజాయ్ చేస్తాం. అంటే ముగ్గురు హీరోలు చాలా బాగా కష్టపడ్డారు. నవీనన్న ముందుగా చెప్పండి, నవీనన్న గారు అందరూ రక్షించిన తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమాలో కథలో మంచిగా ఇన్వాల్వ్మెంట్ బాగా అయిండు. కథ మాత్రం చాలా బాగుంది. ఈ పార్ట్ 3 కోసం వెయిట్ చూస్తున్నాం. అంటే కొద్దిగా కథ ఆడాల స్లో ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిన దుమ్ము లేపేసిండు. అంటే కథ తీసుకున్న మాత్రం స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. సునీల్ యాక్టింగ్ మనం ఛానల్ తర్వాత మనకు కామెడీగా చూసినాం. ఇలా ప్రతి సినిమాలో ఒక విలన్ గా చేసిన అన్నిట్లో చేసిన ఈ సినిమాలో సునీల్ అనే క్యారెక్టర్ మొత్తం ఒక డిఫరెంట్ గా ఉన్నాడు. సూపర్ సినిమా, ఇది బ్లాక్ బస్టర్. ఉగాదికి ముందుగా వచ్చింది కాబట్టి సినిమా బాగుంది. ఉగాది రోజు రిలీజ్ అంటే ఇంకా బాగుంటుండే. సూపర్ లడ్డన క్యారెక్టర్ చాలా బాగా చేసిండు. మైండ్ బ్లో సూపర్ స్వీట్ గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ నవ్వుకున్నాను. ఒకటే అన్న, మీరు 300 పెట్టి సినిమాకి రండి నవ్వుకొని పోతారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి చెప్పా అంటే అసలు నలుగురు క్యారెక్టర్ మాత్రం సూపర్. దాంట్లో లడ్డు క్యారెక్టర్ ఉంటుంది. ఆ లడ్డన అసలు ఏం యాక్టింగ్ చేసినా అంటే మనం సినిమాకి పోతే ఏదో ఊహించుకొని పోతాం కదా, కానీ ఒకటే నవ్వుకోవాలా, యూత్ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి సినిమాకి రండి. అండ్ ఒక్కొక్క సాంగ్ ఉందన్న, స్వాతిరెడ్డి సాంగ్ కి అబ్బా ఏం డాన్స్ అన్న. హీరోయిన్ ఇన్ని రోజులు ఎటుపోయినా మేడం. అండ్ ఇంకొకటి ప్రియాంక జోల్, ఆమె ఒక్క సాంగ్ ఉంటుంది భయ్, అసలు ఒకటి మా సాంగ్ ఉంటుంది. ఆ మా సాంగ్ ఏంటో సినిమాకి రండి తెలుస్తుంది. చాలా బాగా నచ్చింది. ఒకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలా అండ్ ఒకటే నవ్వుకోవాలి అంటే ఎంజాయ్ చేయాలంటే మ్యాడ్ మ్యాక్స్ కి రండి. బాగుంది, చాలా బాగుంది. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. మీరు తీసుకున్న సినిమా ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఇలాంటి సినిమా నేనైతే మధ్యకాలంలో చూడలేదు. చాలా బాగా నచ్చింది. ఒకటే 300 పెట్టండి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ మ్యాక్స్. ప్రతి సాంగ్ సూపర్. ఆ లడ్డు కానీ పెళ్లి సాంగ్ కూడా అసలు చంపేసింది భయ్యా. సూపర్. ఫ్రెండ్షిప్ గురించి ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో, రండి చూడండి. థ్యాంక్ యూ. లడ్డు పెళ్ళవలేదు బ్రో, ఎవరైనా పిల్లల నుండి చూడండి బ్రో. మా లడ్డు కోసం చాలా బాధపడుతున్నాడు లోపల థియేటర్ లో. ఇక్కడ కూర్చొని ఇంకా ఏడుస్తున్నాడు బ్రో. నాకు చాలా బాధ వేసింది. బట్ సినిమా విషయంకి వెళ్ళిపోతే నాగవంశీ గారు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్ గా అదే సినిమా. వచ్చామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా. చాలా అంటే చాలా బంచెస్ ఆఫ్ పంచులు ఉన్నాయి. ఎంత నవ్వుకున్నోడికి నవ్వినంత మనం పెట్టే టికెట్ రేట్ కన్నా ఎక్కువ పంచులు ఉన్నాయి సినిమాలో. చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది థియేటర్ లో. కాకపోతే నాకేమనిపించిందంటే ఏ స్టోరీ లేదు, ఏ కనెక్టివిటీ లేదు. ఓన్లీ పంచెస్ ఉంటే, ఓన్లీ కామెడీ పంచెస్ ఉంటే సినిమా చూడగలమా అనేది నా క్వశ్చన్ మార్క్. ఇంకొకటి ఆ సాంగ్స్ కూడా 1 or 2 ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి తప్ప రిమైనింగ్ అంత ఎక్కేసే అంత అయితే ఏం లేదు. నాకు అది అనిపించింది. ఒక స్వాతిరెడ్డి సాంగ్ చాలా కనెక్టివిటీగా అంటే బీజమ్స్ దాన్ని మ్యూజిక్ త్రో ఎంజాయ్ చేయడానికి అనిపిస్తుంది. రిమైనింగ్ అంత అనిపించదు. కాకపోతే చాలా సినిమాల్లో హీరోయిన్ మిస్ అవ్వడము, హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ ఉందని ఫీల్ అవ్వడము, హీరో క్యారెక్టర్ లేదు అని ఫీల్ అవ్వడము ఉంటుంది. బట్ దీంట్లో హీరో లేరు, హీరోయిన్ లేరు. కానీ ఎక్కడ హీరో లేరు, హీరోయిన్ లేరు అనే ఫీలింగ్ అయితే ఎక్కడ అనిపించదు. చాలా త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తాం. కాకపోతే వాళ్ళు ఫస్ట్ హాఫ్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండు. అక్కడక్కడ బోరింగ్ సీన్లు ఉంటాయి. ఓన్లీ పంచెస్ వస్తాయి, గ్యాప్ వస్తుంది, పంచెస్ వస్తాయి. ఇలా అనిపించింది నాకైతే. ఓవరాల్ గా మ్యాడ్ వన్ దీనికి దానికి కంపారిజన్ లేదు బ్రో. దాంట్లో స్టోరీ ఉంటది, ఎమోషన్ ఉంటది, అన్ని కామెడీ ఉంటది. బట్ ఇందులో ఓన్లీ పంచెసే ఉన్నాయి. బాయ్. ఓకే బాయ్.